ఇక ఏపీలోని విజయవాడలో ఉగాది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు, స్పీకర్, మంత్రులు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 99 ఆదాయము వ్యయం 105 గనక కేవలం భారత ప్రభుత్వ ఆమోద గణితరీత్యా 6 భాగాలు మాత్రమే రుణం ఉంది. ఆ రుణము కూడా అవసరమైన రుణమే కానీ అనవసరమైన రుణము కానే కాదని ప్రజలందరూ కూడా గమనించాలి. విద్య, వైద్య, స్త్రీ శిశు సంక్షేమ రంగాలతో పాటు కార్మిక రంగం, కర్షక రంగము, వాణిజ్య ఇతర అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు పరిస్థితులు వెళ్ళిపోతుంటాయి. కానీ ఒక్క విషయాన్ని మాత్రం పాలకులు గుర్తుంచుకోవాలి. 354 రోజులు సాగేటువంటి ఈ దుర్ముఖనామ సంవత్సరంలో సేనాధిపతి కుజుడు 139 రోజుల పాటు తన శత్రువైనటువంటి శనితో వృశ్చిక రాశిలో సంఘర్షణ జరుగుతుంటాడు. కనుక ఆ 139 రోజులు మనకు జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలలో శనికుజుల యొక్క సంఘర్షణ వృశ్చిక రాశిలో ఉంటుంది. గనక ఆ సమయంలో పాలకులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల అవసరాలని గమనిస్తూ సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటూ తగినటువంటి రీతిలో తక్షణ కర్తవ్యం ఏమిటో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలని గోచార గ్రహచార స్థితిగతులు తెలియజేస్తున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం పసిడి ధరలు ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 2 నెలల్లో మాత్రం పసిడి తగ్గుముఖం పడుతుంది. దిగుబడులు కూడా తగ్గుతాయి. కనుక ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలల్లో పసిడి వ్యాపారం చేసేవారు మాత్రం అధిక పెట్టుబడులు పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ 2 మాసాల్లోనే ఆగస్టు, సెప్టెంబర్ సినిమా రంగము, ఐటీ రంగము, సంగీత రంగము, కళారంగాల వారికి స్వల్ప అనుకూలతలు తక్కువ, అంటే కొంచెం వ్యతిరేకతలు ఉంటాయని భావము. కనుక ఆగస్ట్, సెప్టెంబర్ ఈ తప్పించి మిగిలిన 10 మాసాలు కూడా అన్ని రంగాలు కూడా పూర్తి స్థాయిలో అనుకూలము. మొత్తం మీద ఈ దుర్ముఖనామ సంవత్సరంలో పాలకులు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం కంటే వ్యయం ఎక్కువైనప్పటికీ కూడా అది రుణభారంగా ఉన్నప్పటికీ కూడా అది అవసరమైన వ్యయంగానే భావించాలి. మొత్తం మీద దుర్ముఖనామ సంవత్సరంలో 139 రోజులు మాత్రమే కొంచెం వ్యతిరేకతలు ఉన్నాయి గనక మిగిలిన రోజులంతా అనుకూలతలే ఉన్నాయి గనక మిగిలిన రోజులన్నీ అనుకూలంగా ఉన్నాయి కనుక ఆ 139 రోజుల్లో దేశవ్యాప్తంగా యజ్ఞయాగాది క్రతువులు ఆచరించాల్సిన అవసరం ఉందని కూడా పాలకులు గుర్తిస్తే ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. అందుకోసమే సప్తసూర్య మహాయాగాలు అనేటువంటి యాగాలను నేనే ప్రారంభం చేశాను. మొదటి యాగం హైదరాబాద్లో పూర్తయింది. 2వ యాగం మొన్ననే విశాఖపట్నంలో పూర్తయింది. మే 1వ తేదీన ఒంగోలు, మే 29వ తేదీన తిరుపతి, ఆ తర్వాత జూన్ 24వ తేదీన హైదరాబాదు, జూలై 1వ తేదీన రాజమండ్రి. చివరి యాగంగా కృష్ణా పుష్కరాలని స్వాగతిస్తూ నవ్యాంధ్రలో సప్తసూర్య మహాయాగాలు అనేది తలపెట్టాం. నేను ప్రస్తుతం 2 యాగాలు